ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బతో చతికిలపడ్డ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికలకు ముందే మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇదే క్రమంలో శనివారం రోజున లక్షటిపేట మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన వారిలో 2వ వార్డు కౌన్సిలర్ గడికొప్పుల ఉమాదేవి, 15వ వార్డు కౌన్సిలర్ షబానా సజ్జలతో పాటు లక్షటిపేటకు చెందిన న్యాయవాది సిహెచ్ సుమన్ చక్రవర్తి పలువురు యువకులు ఉన్నారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే లక్షటిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడెట్టి శ్రీనివాస్ గౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. శనివారం కలెక్టర్ బాదావత్ సంతోష్ కు అవిశ్వాస తీర్మానం పత్రాన్ని అందజేశారు. మొత్తం 15 మంది ఉండగా బీఆర్ఎస్ పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 5, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థి 10వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి, 1వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 7కు చేరింది. శనివారం మరో 2 చేరడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 9కి చేరింది. 9వ వార్డు కౌన్సిలర్ ఓరగంటి శ్రీకాంత్ అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో 10 మంది కౌన్సిలర్లతో కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.